ఓమన్ తీరంలో భారీ పర్యావరణ విపత్తు సంభవించింది. నైరుతి తీరంలోని కిబ్లియా దీవి సమీపంలో రష్యాకు చెందిన కరోలిన్ బెజంగి అనే భారీ చమురు నౌక సముద్రంలో మునిగిపోవడంతో లక్షలాది బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలో కలుస్తోంది. ఈ కాలుష్యం అనూహ్య వేగంతో విస్తరిస్తూ ఓమన్ తీర ప్రాంతాలకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. దాదాపు 8 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వెళ్తున్న రష్యా నౌక కరోలిన్ బెజంగి సముద్రంలో పాక్షికంగా మునిగిపోయిన దృశ్యాలను ఓమన్ టీవీ ప్రసారం చేసింది. అలల తాకిడికి నౌక ప్రధాన డెక్పై నల్లటి చమురు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నౌక నుంచి లీకైన ముడి చమురు సముద్రంలో భారీ విస్తీర్ణంలో వేగంగా వ్యాపిస్తోంది. 247 మీటర్ల పొడవున్న ఈ నౌక రష్యాకు చెందిన వివాదాస్పద షాడో ఫ్లీట్లో భాగమని నిపుణులు భావిస్తున్నారు. రష్యన్ చమురును అక్రమంగా రవాణా చేస్తున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం, యూరోపియన్ యూనియన్ ఈ నౌకపై గతంలోనే ఆంక్షలు విధించాయి. ఈ నౌకకు బీమా ఉందో లేదో అన్న ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.